చూస్తున్నాం. ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కానున్నారు. అక్రమాస్తుల కేసులో ఏళ్లుగా జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఆయన కోర్టుకు హాజరవుతున్నారు. 6 ఏళ్ల ముందు అంటే 2020 జనవరి 10న ఆయన కోర్టుకు హాజరయ్యారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆయన కోర్టుకు హాజరవుతున్నారు. నిజానికి జగన్ సీఎం కాకముందు ప్రతి వారం నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యేవారు. సీఎం జగన్ పాదయాత్ర సమయంలో అయితే విరామం తీసుకుని మరీ కోర్టుకు హాజరయ్యేవారు. కానీ సీఎం అయిన తర్వాత అనేక కారణాల వల్ల ఆయన విచారణ నుండి మినహాయింపు పొందారు. నిజానికి ఇప్పుడు కూడా అనేక కారణాలు ముందుంచి విచారణ నుండి మినహాయింపు పొందేందుకు ప్రయత్నించారు. కానీ సిబిఐ అధికారులు మాత్రం వెనక్కి తగ్గలేదు. డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన ప్రత్యక్షంగా హాజరు కావాల్సిందేనని వాదించాయి. దీంతో కోర్టు ఈ నెల 21న ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని ఆదేశించాయి. కానీ ఒకరోజు ముందుగానే ఆయన కోర్టుకు హాజరు కానున్నారు. జగన్ కోర్టుకు హాజరవడంపై ఇప్పుడు కొత్త సస్పెన్స్ నెలకొంది. ఎందుకంటే జగన్ టూర్ స్కెడ్యూల్ ఇప్పటికే బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో జగన్ ఎప్పుడు బయలుదేరుతారు, ఎప్పుడు హైదరాబాద్కు వస్తారు అన్న వివరాలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో జగన్ కు భారీగా వెల్కమ్ చెప్పేందుకు ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. ఇదే ఇప్పుడు జగన్ కోర్టుకు చేరడంపై అనేక అనుమానాలను పెంచుతోంది. అక్రమాస్తుల కేసులో జగన్ 2013 సెప్టెంబర్ నుంచి బెయిల్ పైనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన విచారణ ఎదుర్కొంటూనే రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో జగన్ దోష లేక నిర్దోష అనేది మాత్రం తేలడం లేదు. ఏళ్లకేళ్లు ఇలా కేసు విచారణ జరుగుతూ ఉండడం, వాయిదా పడుతూ ఉండడం ఇప్పుడు న్యాయ వ్యవస్థ పైన కొన్ని కొత్త డౌట్స్ ని తలెత్తేలా చేస్తోంది. దీని మీద మోర్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. రైట్ పవన్ కుమార్, జగన్ అక్రమాస్తుల కేసుకి సంబంధించి ఎందుకని ఇన్నేళ్ల సమయం పడుతుంది? డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి ఎటువంటి వాదనలు జరుగుతున్నాయని అనుకోవచ్చు? అలాగే ఇప్పుడు సిబిఐ అధికారులు అంటే ఒక రోజు ముందే ఎందుకు ఈరోజు జగన్ విచారణకు హాజరవుతున్నారు? ఈ రోజే ఆయన హాజరు కావాల్సి ఉంది. ఈ రోజే కేసు వాయిదా కూడా ఉన్నది. మొత్తం జగన్మోహన్ రెడ్డి పైన 11 ఛార్జ్షీట్లు నమోదయ్యాయి. ప్రతి ఛార్జ్షీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి A1 నిందితుడిగా ఉన్నాడు, విజయసాయిరెడ్డి A2 నిందితుడిగా ఉన్నాడు. ఈ ఛార్జ్షీట్లన్నీ కూడా వివిధ దశల్లో అటు దర్యాప్తు విచారణలో జరుగుతున్నాయి. ఈ కేసులో అనేక మంది నిందితులు ఇప్పటికే డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకోవడం, క్వాష్ పిటిషన్లు వేసుకోవడం, కొంతమంది IAS అధికారులు, గతంలో అటు IAS అధికారులుగా పనిచేసిన వాళ్ళు, ప్రస్తుతం రిటైర్ అయిన వాళ్ళు కూడా ఇందులో దోషులుగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ కూడా నిందితులుగా గతంలో సిబిఐ పేర్కొంది. వాళ్ళందరూ వేసుకున్న క్వాష్ పిటిషన్లు వివిధ కోర్టులలో వాటిని కొట్టివేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈ కేసు నుంచి విముక్తుల్ని చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇంకా అనేక డిశ్చార్జ్ పిటిషన్లో విచారణ కొనసాగుతుంది. అయితే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వాలంటూ జగన్మోహన్ రెడ్డి గతంలో ఒక పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అప్పటి నుంచి కూడా అదే కొనసాగుతూ వస్తుంది. చివరిసారిగా 2020 జనవరి నెలలో ఒక్కసారి విచారణకు హాజరయ్యారు. దానికంటే ముందు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా అటు సిబిఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉండేది. కానీ కొన్ని కారణాలు చెప్తూ తాను విచారణకు హాజరవుతుంటే భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది, అలానే భద్రతా కారణాలను కూడా సాకుగా చూపించారు. భద్రతకు లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది కాబట్టి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వాలంటూ ఆయన కోరడం, దానికి కోర్టు అంగీకరించడంతో ఇంతవరకు కూడా ఆయన వ్యక్తిగత హాజరు కాకుండా కేవలం న్యాయవాదులు హాజరవుతూ ఉన్నారు. కేసుల విచారణ అయితే యథాతథంగా కొనసాగుతూ వస్తుంది. అయితే ఇటీవల జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన సందర్భంగా ఆయన విదేశీ పర్యటన సందర్భంగా కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. అనుమతి ఇచ్చిన సమయంలో కొన్ని షరతులను సిబిఐ కోర్టు విధించింది. దానిలో ముఖ్యంగా విదేశీ పర్యటనలో భాగంగా ఏ రోజు ఎక్కడ ఉండేది, ఎక్కడెక్కడికి వెళ్తున్నది, అలానే తన వెంట ఉండే ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలంటూ చెప్పారు. కానీ ఆ ఇచ్చిన ఫోన్ నెంబర్ పనిచేయడం లేదు. కావాలనే అటు సిబిఐని కోర్టును తప్పుదోవ పట్టించారు, పనిచేయని నెంబర్ ఇచ్చారు. కాబట్టి తక్షణమే ఆయన పైన చర్యలు తీసుకోవాలి, ఆయన ఇచ్చిన రిలాక్సేషన్స్ అన్నీ కూడా రద్దు చేయాలంటూ సిబిఐ అధికారులు కోర్టును ఆశ్రయించారు. కానీ కోర్టు మాత్రం ఆ సిబిఐ అధికారులు ఏదైతే కోరారో దాన్ని తోసిపుచ్చింది. జగన్మోహన్ రెడ్డి తాను ఆ నంబరే ఇచ్చాను, ఆ నంబర్ పనిచేస్తూ ఉంది,
కొన్ని నేను విదేశాల్లో ఉండడం వల్ల భారతదేశ నంబర్ కాబట్టి కలవలేదు, కానీ ఎక్కడ కూడా తాను కోర్టు నిబంధనలకు ఉల్లంఘించలేదంటూ ఆయన చెప్పడంతో సిబిఐ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. కానీ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు. అవసరమైతే తాను వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఆయన చెప్పారు. కానీ అటు సిబిఐ అధికారులు మాత్రం దీనిపైన పట్టుబట్టారు. ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనంటూ వాళ్ళు వాదనలు వినిపించారు. ఇప్పటికే కోర్టు అనేక సార్లు ఆయనకు రిలాక్సేషన్ ఇచ్చింది. ఆ రిలాక్సేషన్ ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విచారణకు హాజరు అయ్యేలాగా ఆదేశాలు ఇవ్వాలంటూ సిబిఐ అధికారులు చేసిన విజ్ఞప్తితో కోర్టు ఏకీభవించింది. ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందేనంటూ చెప్పడంతో ఆయన ఈరోజు ఉదయం ఆ ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం నుంచి ఇక్కడ బేగంపేటకు వస్తారు. బేగంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా నాంపల్లి కోర్టుకు చేరుకుంటారు. నాంపల్లి కోర్టులో కేసు విచారణలో భాగంగా ఆయన ఆ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరై ఆ తర్వాత నేరుగా ఇక్కడ నుంచి తిరిగి మళ్ళా బేగంపేట ఎయిర్పోర్ట్, అక్కడి నుంచి బెంగళూరు యలహంక కెంపెగౌడ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి యలహంకలోని ఆయన నివాసానికి వెళ్తారంటూ ఇప్పటికే షెడ్యూల్ అయితే విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 5 సంవత్సరాల తర్వాత అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో ఒక్కసారి వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఆ సమయంలో సిబిఐ కోర్టు నాంపల్లి గాంధీ భవన్ ఎదురుగా ఉన్న గృహకల్ప భవనంలో 13వ అంతస్తులో ఉండేది. తిరిగి మళ్ళా ఇప్పుడు నాంపల్లి కోర్టుల సముదాయంలోకి మళ్ళా సిబిఐ కొత్త భవనాన్ని సిబిఐ కోర్టు కొత్త భవనంలోకి మారిన నేపథ్యంలో నాంపల్లి కోర్టులోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరవుతారు. ఆయన గతంలో హాజరైన ప్రతిసారి కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈసారి కూడా అంతే స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 5-6 సంవత్సరాల తర్వాత హైదరాబాద్కు రాను హైదరాబాద్ వస్తున్న సందర్భంగా ఆయన అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు అన్న ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ కోర్టు లోపలికి ఈరోజు కేసులున్న వాళ్ళని తప్పించి న్యాయవాదుల్ని తప్పించి మినహా ఎవరిని కూడా లోనికి పంపించకుండా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి రాక సందర్భంగా అక్కడ కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది కాబట్టి పూర్తిగా అటు వేరే ఇతర మార్గాలను చూసుకోవాలంటూ కూడా పోలీసులు సూచించిన పరిస్థితి. మొత్తంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తనపైన నమోదైన క్విడ్ ప్రోకో కేసు అంటారు దీన్ని. క్విడ్ ప్రోకో కేసులో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల తర్వాత ఈరోజు తిరిగి మరొకసారి నాంపల్లి కోర్టులో హాజరు కానున్నారు. హాజరైన తర్వాత తిరిగి ఆయన తనకు ఈ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ మళ్ళీ పిటిషన్ దాఖలు చేస్తారా లేకుంటే ఏం చేస్తారనేది మాత్రం వేచి చూడాలి. ఇప్పటికే ఆయనకు సంబంధించి మొత్తం 11 ఛార్జ్షీట్లు ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుకు సంబంధించి క్విడ్ ప్రోకో కేసుకు సంబంధించి 11 ఛార్జ్షీట్లు దాఖలయ్యాయి. ఈ ఛార్జ్షీట్లలో కొంతమంది నిందితులుగా సిబిఐ నిందితులుగా పేర్కొన్న వాళ్ళందరికీ కూడా వివిధ కోర్టులు అటు సిబిఐ కోర్టు కావచ్చు హైకోర్టులో వాళ్ళందరినీ కూడా ఈ కేసుతో సంబంధం లేదంటూ విముక్తులను చేసింది. తాజాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం పిటిషన్ దాఖలు చేస్తారు, ఈరోజు విచారణ హాజరైన తర్వాత ఆయన ఏం పిటిషన్ దాఖలు చేస్తారు, ఏం రిలాక్సేషన్ కోరుతారు అనేది కొంత ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే ఈ సిబిఐ కేసుల విచారణ తీరుపైన అటు అధికార పక్షం టీడీపీ కావచ్చు ఇతర పక్షాలన్నీ కూడా తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. గడిచిన దాదాపుగా 10 సంవత్సరాలు పైగా ఆయన బెయిల్ పైనే ఉన్నారు. ఒక నిందితుడిని ఇన్నాళ్ళు బెయిల్ పైన ఎలా ఉంచుతారు? కేసుల విచారణ అనేది ఇంత జాప్యం జరుగుతుంటే ఎందుకు న్యాయస్థానాలు తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నిస్తున్న తరుణంలో న్యాయస్థానాలు ఏం చెప్తాయనేది కూడా ఏం చేస్తాయని ఏం నిర్ణయం తీసుకుంటాయనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి విచారణ తర్వాత ఆయన ఎటువంటి పిటిషన్లు దాఖలు చేయబోతున్నారు లేకుంటే ఈ కేసు విచారణ ఏ దశలో ఉంది పూర్తి వివరాలు తెలిసే అవకాశం కూడా ఉంటుంది. రాధిక రైట్. పవన్ అంటే సీఎంగా ఉన్నప్పుడు అనేక మినహాయింపులు తీసుకుని ఆయన విచారణకైతే హాజరు కాలేదు. మరి ఇప్పుడు సీఎం పదవి లేదు కాబట్టి ఇప్పుడు మినహాయింపులు ఇవ్వకూడదనడానికి కూడా సిబిఐ ఎటువంటి కారణాలను మెన్షన్ చేస్తుంది? ఉన్నారనో లేకుంటే అధికారంలో లేరనో ఎప్పుడూ కూడా న్యాయస్థానాలు అధికారాన్ని పరిగణలోకి తీసుకోవు. మెరిట్స్ మీదనే న్యాయస్థానాలు నిర్ణయాలు తీసుకుంటాయి. అప్పట్లో ఆయన తాను కేసుల విచారణ అన్ని కేసుల్లో తనపైన నమోదైన అన్ని కేసుల్లో కూడా ఛార్జ్షీట్లు దాఖలయ్యాయి. ఇంకా దానిపైన విచారణ ముగిసిపోయింది. తాను ఇప్పుడు తన వ్యక్తిగత హాజరు అవసరం లేదు. అలానే వ్యక్తిగతంగా హాజరు కావాలంటే ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అట్లనే భద్రతకు భారీగా ఖర్చు అవుతుంది. ఇటువంటి కారణాలన్నీ చెప్పడంతో వాటిని మెరిట్స్గా తీసుకొని అప్పుడు న్యాయస్థానం ఆ రిలాక్సేషన్ ఇచ్చింది. కానీ ఇప్పుడు కూడా ఆయనకు ఈరోజు వ్యక్తిగతంగా హాజరైన తర్వాత ఆయన తిరిగి మరోసారి రిలాక్సేషన్ కోరే అవకాశం ఉంది.
కోర్టులు కూడా ఇచ్చే అవకాశం కూడా ఉన్నది. అవన్నీ కూడా వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులకి భంగం కలగకుండానే న్యాయస్థానాలు నిందితుల కేసుల విచారణని కూడా కొనసాగిస్తాయి. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు విచారణ అయిన తర్వాత ఒకవేళ తనకు ఇకపైన రెగ్యులర్గా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తారా, లేకుంటే వ్యక్తిగతంగా హాజరవుతానికి ఆయన సుముఖత వ్యక్తం చేస్తారా, ఇవన్నీ కూడా కొంత సస్పెన్స్గా ఉంది. ఆయన హాజరైన తర్వాత ఈరోజు కోర్టులో ఏం జరుగుతుంది, ఆయన ఎటువంటి పిటిషన్లు దాఖలు చేస్తారు, ఇవన్నీ తెలిసే అవకాశం ఉంటుంది. మరి కాసేపట్లోనే ఆయన నాంపల్లి కోర్టుకి 10:30-11 గంటల ప్రాంతంలో ఆయన చేరుకుంటారు. ఆ తర్వాత కోర్టు నుంచి నేరుగా లోటస్ పాండ్లోని ఆయన నివాసానికి వచ్చి ఇక్కడ నివాసంలో కొద్దిసేపు గడిపిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్కి పోయి అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళడానికైతే ఇప్పటికి షెడ్యూల్ ఖరారైంది. మరి కాసేపట్లోనే విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి హైదరాబాద్లో బేగంపేటకి జగన్మోహన్ రెడ్డి కోర్టులో హాజరయ్యేందుకు రానున్నారు. రాధిక. రైట్, పవన్ ఇప్పటికే జగన్ అభిమానులకు వైసీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సో మరి నాంపల్లి కోర్టు దగ్గరికి అభిమానులు భారీ ఎత్తున చేరుకునే అవకాశం ఉందా? ఏ విధంగా ఉండబోతుంది? మనం గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి విచారణకు అటు సిబిఐ కోర్టు కార్యాలయానికి చేరుకున్న సమయంలో వేల సంఖ్యలో అభిమానులందరూ కూడా అక్కడ రావడం, అదంతా కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడటం, తీవ్ర ఇబ్బందులు పోలీసులకు కానీ సాధారణ పౌరులకు తీవ్ర ఇబ్బందులు ఎదురైనాయి. ఇప్పుడు కూడా ఈరోజు దాదాపుగా 5 సంవత్సరాల తర్వాత ఆయన వ్యక్తిగతంగా హాజరవుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో కోర్టుకు తరలి వస్తారన్న అంచనాలు పోలీసులు వేస్తున్నారు. ఆ మేరకు ఆ రోడ్లలో బ్యారికేడింగ్ చేశారు. ఎవరు కూడా అక్కడికి కోర్టు వరకు రాకుండా వాళ్ళని నిలువరించడానికి భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఒకవేళ అక్కడ అభిమానులు కనుక వస్తే వాళ్ళని వెంటనే అక్కడి నుంచి పంపించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వైసీపీ పార్టీ నేతలు అటు కొంతమంది ముఖ్యమైన కార్యకర్తలు ముఖ్యమైన నేతలు మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట వస్తారు. వాళ్ళు మాత్రమే కోర్టు వరకు వస్తారు. కోర్టు లోపలికి మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఒక్కడినే అనుమతించడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పుడైతే భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. న్యాయవాదులు ఇతర కక్షిదారులు తప్పించి సాధారణ పౌరులు ఎవరు కూడా కోర్టు పరిసరాలకు రాకుండా తగిన ఏర్పాట్లయితే చేయడం జరిగింది. రాధిక. థ్యాంక్ యూ పవన్.